Now, dear friends, we come ప్రియమైన స్నేహితులారా, to that point which separates history. చరిత్రనే వేరుపరిచేటటువంటి ఆ అంశమునకు మనం వచ్చుచున్నాం ఇప్పుడు. First, మొదటిగా the birth of Christ. క్రీస్తు జననము. It fulfilled the prophecies of ancient times. పురాతన కాలపు ప్రవచనములు అది నెరవేర్చింది. A Prajapati, a savior is coming. ఒక రక్షకుడు ప్రజాపతి వచ్చుచున్నారు. The sinless one is coming. పాపరహితుడు వచ్చుచున్నాడు. Now we are told that Jesus Christ put on the flesh of a servant. యేసు ప్రభు ఒక సేవకుని యొక్క రూపమును ధరించినారు అని. For the suffering of death. మరణము యొక్క శ్రమల కొరకై. God in very flesh. దేవుడు శరీరధారి అయి. Now we come to the next step, తరువాత మెట్టుకు వస్తున్నాం ఇప్పుడు, which really separates history. అది వాస్తవముగా చరిత్రనే వేరుపరుస్తూ ఉంటుంది. The death and resurrection of Jesus. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములు. The ushering in of a new era. ఒక నూతన అంశములోనికి ప్రవేశించడం. An era of forgiveness. క్షమాపణ అనేటటువంటి ఒక యుగము. An era of deliverance from the power of sin. పాపము యొక్క శక్తి నుండి విడుదల నొందేటటువంటి ఒక యుగము. You know, mankind were enslaved by a lot of evil customs. మానవుడు అనేకమైన దురభ్యాసముల ద్వారా బంధించబడి ఉన్నాడు. One country, the people said, it is demons that create twins. ఒక దేశములో కవల పిల్లల్ని ఈ దయ్యములే ఉత్పత్తి చేస్తాయని చెప్పాడు ఒక అతను. Therefore, they killed the twins and the mother. కాబట్టి ఆ కవల పిల్లల్ని తల్లిని కూడా వారు చంపేస్తారు. Closer to home, we see how widows were burned. మన దేశంలో ఏ విధంగా విధవరాళ్ళను కాల్చేశారో మనం చూస్తాం. Babies were thrown into Ganga Sagar. పసిపిల్లలు గంగా నదిలో పారవేయబడ్డాం. Human sacrifices were frequent. ఈ మానవ బలులు తరచుగా జరుగుతూ ఉండడం. And oppression was everywhere. ఎక్కడ చూసినా అణిచివేత. And there comes Jesus. ఆ సమయంలో క్రీస్తు వస్తున్నారు. He says, ఆయన అంటున్నారు, he must suffer and rise again the third day. ఆయన శ్రమపడి మూడవ దినాన్ని తిరిగి లేవాలి అని. Therefore, he set his face as a flint towards Jerusalem, where he was crucified. ఆయన ముఖమును చెక్కుముఖరాతి వలె చేసుకుని యెరూషలేము వైపుకు తిరిగి అక్కడికి వెళ్ళినారు, అక్కడ మరణించడానికి. And in 1 Peter 2nd chapter and 22, మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనములో, who did no sin. ఆయన పాపము చేయలేదు. Now, you don't see a declaration like that anywhere in history or literature or anywhere at all. చరిత్రలో గాని వాంగ్మయములో గాని అలాగా చెప్పబడ్డా మనం ఎక్కడా చూడము.
How can man be without sin? పాపం లేకుండా ఎలాగ ఒక మనిషి ఉండగలడు? You know, today I was told by a father-in-law, ఒక మామగారి దినం నాతో ఇలాగన్నాడు, my son-in-law speaks lies. నా అల్లుడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. From the day of his marriage till today. ఆయన వివాహమైన దినం నుండి నేటి వరకు. And he even has the temerity or the bold-facedness to say, who can live on earth without speaking lies? ఎలాగా ధైర్యంగా చెప్తాడంటే అబద్ధం చెప్పకుండా ఈ భూమి మీద ఎవరు బతకగలరు అని. I have to see that young man and tell him that he is wrong. ఆ యవనస్తుని చూడాలి, అతను తప్పని నేను ఆయనతో చెప్పాలి. I had a lying tongue. నాకు ఒక అబద్ధములాడే నాలుకుండేది. I spoke lies to my mother. మా తల్లి గారితో నేను అబద్ధాలు చెప్పేవాడిని. For many years those lies were hidden in my heart. అనేక సంవత్సరాల అబద్ధములు నా హృదయంలో దాగి ఉండినవి. And when Jesus showed me all my sins, యేసు ప్రభు నా పాపాలన్నీ చూపించినప్పుడు, and the cross of Jesus came before me, క్రీస్తు ప్రభు శిలువ నా ఎదుటకు వచ్చి, I made a clean breast of all my sin. నా పాపాలన్నీ పూర్తిగా నేను ఒప్పుకొని కడగబడ్డాను. I called my mother and told her. నా తల్లిని పిలిచి ఆమెతో చెప్పాను. But కానీ without the love of the cross, శిలువ ప్రేమ లేకుండగా, without the sacrifice at Calvary of the sinless Lamb of God, Jesus Christ, పాపము లేని దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ త్యాగము బలి లేకుండగా, we have destined to live with lies all around us. మన చుట్టూ అబద్ధాలతోనే జీవించడానికి అలవాటు పడిపోయాం. And lies flowing freely like water from us. నీళ్ల వలె అబద్ధములు ప్రవహించడం. We have created a society full of lies. అబద్ధాలతో నిండిన సమాజాన్ని మనం సృష్టించాం. How can anybody be comfortable when there are liars around? చుట్టూ అబద్ధికులుంటే ఎవరైనా ఎలా సౌకర్యంగా ఉండగలరు? I can tell you one thing. నేను మీతో ఒకటి చెప్తాను. You cannot be satisfied or be happy or comfortable with a hypocritical life. వేషధారణ జీవితంతో నీవెన్నడూ సౌఖ్యముగా సుఖముగా ఆనందంగా ఉండలేవు అని. Suppose I speak to you. ఒకవేళ నేను మీతో మాట్లాడాను అనుకోండి, And some of you unfortunately give me pretty good marks. మీలో కొంతమంది దురదృష్టవంతులు నాకు మంచి మార్కులు ఇస్తారు. But కానీ it is suddenly discovered that I am a fraud and a liar. అకస్మాత్తుగా నేను ఒక అబద్ధికుడినని, ఒక మోసగాడినని And కనుగొన్నారనుకోండి. that you have been wasting your time listening to these telecasts. ఈ టీవీ ప్రసారాలు వింటూ మీ సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారన్నమాట. What happened? ఏం జరుగుద్ది? Oh, you're so disappointed. ఎంతో నిరుత్సాహపడతారు మీరు. You become cynical. You say, hey, nobody is good. Nobody can be trusted. ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరిని నమ్మడానికి వీలేదంటావు. But on the contrary, దానికి వ్యతిరేకంగా I challenge any man to come to me and show me that I have lied. ఎవరికైనా సరే నేను సవాలు చేస్తాను, వచ్చి నేను అబద్ధాలు చెప్పానని నాకు చూపించమనండి. How did that transformation take place? అలాంటి మార్పు ఏ విధంగా జరుగుద్ది? Let us look at the 22nd verse.
22వ వచనం చూద్దాం. Who did no sin, neither was guile found in his mouth. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. Who, when he was reviled, reviled not again. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. 24th verse. 24వ వచనం. Who his own self bare our sin. మనము పాపముల విషయమై చనిపోయి In his own body on the tree. తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. My dear friends, I really cannot go further with this scripture because ఈ లేఖన భాగంతో ఇక నేను ముందుకు వెళ్ళలేను. ఎందుకంటే my sin, నా పాపం, bearing my sins, నా పాపములు భరించడం, I could see how ugly was my nature. నా స్వభావం ఎంత మురికిదో నేను చూడగలను. And to have my sins borne by this willing, sinless Savior. ఇష్టపూర్వకమైనటువంటి ఈ పాపము లేని రక్షకుడు నా పాపములు మోయడం, భరించడం, It is incomprehensible. అది ఊహించలేనటువంటిది. You know, when you are a clean man, you want to wash your hands, you want to be clean. ఒక పవిత్రమైన వ్యక్తివైతే నీ చేతులు కడుక్కోవాలని కోరుతావు, పవిత్రంగా ఉండాలని ఆశిస్తావు. You know, surgical cleanliness, being aseptic. ఆ శస్త్రచికిత్సకు చెందినటువంటి ఆ శుభ్రత అనేటటువంటిది అంటు లేకుండా That is required of a surgeon. ఒక డాక్టర్కి అది కావాలి. Now see this sinless Savior, చూడండి, ఈ పాపము లేని రక్షకుడు, perfect Savior, పరిపూర్ణుడైన రక్షకుడు, He who is the image of the Godhead in its fullness. ఆయన దేవుని యొక్క పరిపూర్ణతను కలిగినటువంటి ఆయన. God is so lovely. దేవుడు ఎంతో ప్రేమతో నిండినవాడు. He is love. ఆయన ప్రేమై ఉన్నాడు. In fact, చెప్పాలంటే you know, we had a cook మాకు వంట చేసే ఒక వ్యక్తి ఉండేవాడు. when I was a boy, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు. and this cook was a wonderful fellow. ఈ వంట ఆయన చాలా అద్భుతకరుడైన వ్యక్తి. He said he knew nothing about Jesus Christ, ఆయన అన్నాడు, నాకు క్రీస్తు అంటే ఎవరో తెలియదండి అసలు. and he sent away his wife. He took another woman. ఆయన భార్యని పంపించి వేరే స్త్రీని తీసుకున్నాడు. But when Jesus met him, క్రీస్తు ఆయన దర్శించినప్పుడు Jesus said, send away that woman. She is not your wife. యేసు ప్రభు అన్నారు, ఆ స్త్రీని పంపే, ఆమె నీ భార్య కాదు. And so కాబట్టి he obeyed God. దేవునికి లోబడ్డాడు. He became a wonderful person. అద్భుతకరమైన వ్యక్తిగా But మారిపోయాడు. when you come to the cross, తగిన వాడి నువ్వు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు the sinless one says, పాపరహితుడు అంటున్నాడు, oh, I will take all their sin. వారి పాపాలన్నీ నేను తీసేస్తాను. However dirty, however filthy, ఎంత మురికి, ఎంత అపవిత్రమైనా సరే I will die in their place, వారి స్థలములో నేను మరణిస్తాను. that they may not be slaves to sin anymore. ఇక వారు పాపమునకు బానిసలుగా ఉండకుండా. When we look at the sins of the Christian world, క్రైస్తవ లోకము యొక్క పాపాలు మనం చూచినప్పుడు, yes, indeed, అవును, they did not walk like Jesus, వారు యేసు వలె నడవలేదు. and therefore కాబట్టి history is full of contradiction. చరిత్ర ఇలాగ విభేదాలతో నిండి ఉన్నది. When you say you're a Christian, నువ్వు క్రైస్తవుడు అని నువ్వు చెప్పినప్పుడు, are you one who is forgiven at the cross? సిలువ దగ్గర క్షమించబడిన వ్యక్తివా నీవు? Have you received a new heart and a new life? నూతన హృదయాన్ని, నూతన జీవాన్ని నువ్వు పొందుకున్నావా? Have you got new goals and objectives? నూతన గురులను, ఉద్దేశాలను కలిగి ఉన్నావా? Is the cross of Christ real to you? క్రీస్తు సిలువ నీకు వాస్తవంగా ఉన్నదా?
You know, people don't ask that question at all. ప్రజలు ఆ ప్రశ్న వేసుకోరు అసలు. I go to church, నేను గుడికి వెళ్తాను, I fulfill all these rites. అక్కడ ఉన్న కార్యాలన్నీ నేను నెరవేరుస్తాను. And some people think, oh, I give some money as an offering. కొంతమంది అనుకుంటారు కానుకగా నేను కొంత డబ్బు ఇస్తున్నాను అని. My dear friends, don't talk to me about money. ప్రియులారా, డబ్బు విషయమై నాతో మాట్లాడకండి. Money and God have nothing to do with each other. దేవునికి డబ్బుకి ఏమీ సంబంధం లేదు. What I do for God, నేను దేవుని కొరకు ఏం చేస్తానో I do out of sheer gratitude. కృతజ్ఞతతో చేస్తానంతే. You had mercy on such a sinner like me. నాలాంటి పాపి నువ్వు కనికరించావు. You changed the course of my life. నా జీవిత విధానాన్ని మార్చావు. You took my sins upon your sinless body. పాపము లేని నీ శరీరంపై నా పాపాలు తీసుకున్నావు. Lord, I belong to you. ప్రభువా, నేను నీకు చెందినవాడిని. My heart is yours. నా హృదయం My నీది. strength is yours. నా బలము నీది. My life, my years are yours. నా సంవత్సరాలు నీవి. And of course, my purse is yours. నా యొక్క డబ్బు నీదే. I will do everything in my power to spread this good news to ఈ others. శుభవార్త ఇతరులకు అందించడానికి నాకున్న శక్తి సామర్థ్యాలతో ఎంతైనా చేస్తాను. Yes, my friend. అవును నా స్నేహితులారా. No, your money buys no salvation. నీ డబ్బు రక్షణ కొనలేదు. This idea that you give to God out of charity is nonsense. ఏదో దేవునికి దయాదాక్షిణ్యాలతో ఇస్తున్నానన్నది బుద్ధిహీనత. And because you're a rich man, you should be an important man in the church is nonsense. ఏదో నీవు ధనవంతుడు కాబట్టి సంఘంలో నువ్వు ప్రాముఖ్యుడు అన్నది చాలా బుద్ధిహీనత. When you come to the cross, నువ్వు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు you become a very humble person. నువ్వు బహు దీనుడు అవుతావు. My dear people, నా ప్రియులారా, how happy you are when you are a humble నువ్వు person. దీనుడుగా ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. Oh, that man did not say hello to me. ఆయన నాకు వందనం చెప్పలేదు. Or in that function they gave him a seat in front ahead of me. నాకంటే ముందు ఆ ఫంక్షన్ లో ఆయనకు చోటిచ్చారు. They forgot the ఆ protocol. విధానాన్ని పద్ధతిని వాళ్ళు మర్చిపోయారు. ఎవరిని మర్చిపోవాలో. And see, I was insulted. నన్ను అవమానపరిచారు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, I am nobody. నేను వట్టివాడిని. And don't worry, I will never blame you that you didn't greet me or say hello or anything of the sort. నాకు వందనం చెప్పలేదని కానీ హలో అనలేదని కానీ ఎన్నడూ నేను బాధపడను. I am here to serve you. మీకు సేవించడానికి, మీ సేవ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. At the cross of Jesus, యేసు ప్రభు సిలువ దగ్గర my selfishness was taken నా స్వార్థము తీసివేయబడింది. and selfless service was given to me. నిస్వార్థమైన సేవ నాకు ఇవ్వబడింది. When I was only a boy of 16 years. నేను 16 సంవత్సరాల అబ్బాయిగా ఉన్నప్పుడు, At 15 I was converted. 15వ సంవత్సరంలో మారు మనసు పొందాను. And soon I began to give the good news to others. వెంటనే శుభవార్త ఇతరులకు అందించడం ఆరంభించాను. So, కాబట్టి this cross of Jesus ఈ క్రీస్తు ప్రభు యొక్క సిలువ stands for forgiveness. క్షమాపణ కొరకై It నిలబడుతుంది. stands for a new life. నూతన జీవితాన్ని కొరకు నిలబడుతుంది. It stands for a Christ-like life. క్రీస్తు లాంటి జీవితం కొరకై నిలబడుతుంది. If we are going to worship some old ancient fact of history, ఏదో పురాతన సత్యాన్ని దేన్నో మనం ఆరాధించాలనుకుంటే what good will it do you? అది నీకేం మేలు చేస్తుంది? What you and I need నీకు నాకు కావాల్సింది ఏంటంటే is victory over our nature, మన స్వభావం మీద జయము, peace in our heart, మన హృదయంలో సమాధానం, a home which is like a little heaven. ఓ చిన్న పరలోకంగా ఉంటే గృహం. No exaggeration. అక్కడేమి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
Your home should reflect heaven, మీ ఇల్లు పరలోకాన్ని ప్రతిబింబించాలి. and the peace of God in your heart, నీ హృదయములో దేవుని యొక్క సమాధానము, and no fear of death. మరణ భయమే ఉండదు. If God calls me now on this ఈ platform, వేదిక మీద ఇప్పుడే దేవుడు నన్ను పిలిస్తే I am ready to meet my నా Savior. రక్షకుడిని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. So I want you to bow your head, కాబట్టి మీ తలలు వంచాలని నేను కోరుచున్నాను. and at the cross, సిలువ దగ్గర look at Jesus, క్రీస్తును చూడండి. the Lamb of God that taketh away the sin of the world. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. May God help you. దేవుడు మీకు సహాయం